హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్తో ప్రాన్స్ దమ్ బిర్యానీ అండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక హాఫ్ కిలో ప్రాన్స్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పసుపు వేసి కడిగి పెట్టుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని 2 స్పూన్ల కారం వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే ఇలా హోల్ గరం మసాలా అండి, అది చెక్క ఇలాచి అన్నీ కలిపి దంచుకోండి, కచ్చపచ్చగా దంచి వేసుకోండి. అలాగే బ్రౌన్ ఆనియన్స్, అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా, మంచి కమ్మనైన పెరుగు అండి, ఇంట్లో చేసుకున్నదైనా సరే స్వీట్ షాప్లోదైనా సరే. అలాగే కొంచెం నిమ్మరసం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుని మంచిగా కలుపుకుని ఈ మసాలా మొత్తం ప్రాన్స్కి పట్టేటట్టు కలిపి ఒక గంట, టైం లేకుండా ఒక అరగంట అయినా సరే ఇలా ఈ మసాలాలన్నీ ప్రాన్స్కి పట్టేదాకా మగ్గించి పెట్టుకోండి. అలాగే స్టవ్ వెలిగించి రైస్ కోసం వాటర్ పెట్టుకుని దాంట్లో టేస్ట్కి తగ్గట్టుగా దొడ్డుప్పు, 4 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా అండి, సాజీరా చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ. ఇలా మరుగుతున్న వాటర్లో ముందుగా 2 గ్లాసులు రైస్ పెట్టుకుని ఇలా మరుగుతున్న వాటర్లో వేసి పెట్టుకోండి. అలాగే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని బిర్యానీ ఆకు వేసుకోండి. మసాలాలు ఏమి వేయక్కర్లేదండి, ఆల్రెడీ రైస్లో వేసాం. ప్లస్ మళ్ళీ ప్రాన్స్ కూడా అన్ని మసాలాలు వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఆయిల్ వేడెక్కనిచ్చి ప్రాన్స్ వేసుకోండి. మంట సిమ్లో పెట్టుకుని మంచిగా ప్రాన్స్ బాగా కుక్ అయ్యేదాకా ఉడికించుకోండి. అలాగే ఆ పక్కన రైస్ ఉడుకుతుంది కదండి, 50% వరకునే ఉడకాలని, రైస్ ఎక్కువ ఉడకకూడదు. ఒక పక్క రైస్, ఒక పక్కన ఇట్లా ప్రాన్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి, ఒక టీ కప్పుడు. మళ్ళీ మూత పెట్టి దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనిచ్చి ఇప్పుడు ఒక 50% దాకా ఉడికిన రైస్ తీసి హాఫ్ రైసే వేసుకోవాలండి, మొత్తం రైస్ వేసుకోకూడదు. చూసారు కదా, ఇలా పట్టుకుంటే 50% ఉడికిన రైస్ని వేసుకుని ఒకసారి మళ్ళీ సమంగా పరుచుకోండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు దమ్ము రానివ్వండి. ఆ పక్కన రైస్ ఇంకా ఉడుకుతూ ఉంది. మొత్తం రైస్ మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ తీసేసి మళ్ళీ ఇంకొకసారి పైన వేసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని అలాగే మనం రైసులోంచి తీసిన వాటర్ అండి, ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే అడుగునున్న కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది. రైస్ వాటర్ అండి. తర్వాత 1 స్పూన్ నెయ్యి అండి. ఇలా వేసుకుని ఒక 10 నిమిషాలు దమ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ దమ్ బిర్యానీ రెడీ. ఇలా చూస్తే అయిపోయిందని ఒకసారి మధ్యలో ఒక గట్టి పెట్టి ఇలా తీసి చూడండి. వాటర్ ఏం లేకుండా ఉంటే అయిపోయినట్టే అండి. అలా స్టవ్ బంద్ చేసి ఒక ½ అన్ అవర్ పక్కన వదిలేయండి కలపకుండా. వేడి కలిపితే రైస్ ఇరిగిపోతుందండి, బాస్మతి రైసు. అలాగే ఇప్పుడు చల్లారనిచ్చి మొత్తం మసాలా మొత్తం కలిసేటట్టుగా రైస్ అంతా కలుపుకోండి. బాగా కలుపుకొని ఇలా సర్వ్ చేసుకుంటే వేడి ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగుందో కదండి. ఇలా రైతాతో కానీ అయితే చికెన్ కర్రీ ఏదైనా చేసుకుని కూడా అయితే ఒట్టిగా కూడా చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.